జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి. క్షయకణ విభజన గురించి తెలుసుకుంటున్నాం. క్షయకణ విభజన, క్షయం అంటే క్షీణించటం, అంటే ఇక్కడ క్రోమోజోములు సగానికి తగ్గించబడతాయని అర్థం చేసుకోవాలి. తల్లి కణములో 6 క్రోమోజోములు ఉంటే పిల్ల కణాల్లో 3 క్రోమోజోములుగా తగ్గిపోతాయని అర్థం చేసుకోవాలి. క్షయకణ విభజనలో 2 సార్లు కేంద్రక విభజన జరుగుతుంది. మొదటి కేంద్రక విభజనలో క్రోమోజోములు సగానికి తగ్గించబడతాయి. రెండవ కేంద్రక విభజనలో యథావిధిగా సమవిభజన మాదిరిగా జరుగుతుంది. క్షయకణ విభజనలో ముఖ్యంగా బీజ కణాలు, అంటే శుక్ర మాతృకణాలు, అండ మాతృకణాల్లో మాత్రమే జరిగి శుక్ర కణాలు, అండాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ క్షయకణ విభజనకి మధ్యలో అంతర్దశ అనేది ఒకటి ఉంటుంది. ఈ దశలో క్రోమోజోముల సంఖ్య రెట్టింపు అవుతుంది. సెంట్రియోల్స్ ఏర్పడటం గమనించారు. ప్రతి క్రోమోజోము నిలువుగా చీలి సెంట్రోమియర్ వద్ద కలిసి ఉంటుంది. ఈ 2 క్రోమాటిడ్ని సోదర క్రోమాటిడ్లు అని పిలుస్తారు. ఇక్కడ వైలెట్ కలర్లో ఉన్నవన్నీ కూడా తండ్రి నుంచి వచ్చిన క్రోమోజోములు అయితే, నీలి రంగులో ఉన్నటువంటి క్రోమోజోములు తల్లి నుండి వచ్చినవిగా భావించాలి. కేంద్రక విభజనలో సమవిభజనలో వలె ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్యదశ అనే 4 దశలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్రథమ దశలో ఇక్కడ క్రోమోజోముల క్రోమాటిడ్ల మార్పిడి అనేది జరిగింది. దీన్ని వినిమయము లేక క్రాసింగ్ ఓవర్ అంటాం. దీనివలన పిల్లలకి తల్లిదండ్రుల ఇద్దరి లక్షణాలు వస్తూ ఉంటాయి. మధ్యస్థ దశలో క్రోమోజోములన్నీ కూడా 3 క్రోమోజోములు జంటలుగా మధ్యస్థ పలక మీద అమరి ఉంటే కండెతంతువులు సంకోచించటం వలన సెంట్రోమియర్ చీలకుండానే 3 క్రోమోజోములు ధ్రువాల వైపు చెలించినాయి. తర్వాత కణద్రవ్య విభజన జరిగి 2 పిల్ల కణాలు ఏర్పడినాయి. ఈ పిల్ల కణాల్లో క్రోమోజోములు ఏకస్థితిలో ఉంటాయి. ఇందాక తల్లి కణములు 6 క్రోమోజోములు ఉండాల్సింది, ఇప్పుడు పిల్ల కణాల్లో 3 క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి. క్షయకణ విభజనలో రెండవసారి కేంద్రక విభజన జరగటానికి సిద్ధమవుతున్నది. ఇప్పుడు కూడా కండెతంతువులు ఏర్పడతాయి. క్రోమోజోములు మధ్యస్థ ఫలకం మీదకు వస్తాయి. ఇప్పుడు క్రోమోజోములోని సెంట్రోమియర్ వద్ద చీలటం చేత క్రోమాటిడ్లు అనేవి పిల్ల క్రోమోజోములుగా విచ్ఛిన్నమైపోయి ధ్రువాల వైపుకు చెలుస్తూ ఉన్నాయి. తర్వాత కణద్రవ్య విభజన జరగటం వలన 4 పిల్ల కణాలు ఏర్పడినాయి. ప్రతి పిల్ల కణములో కూడా 3 క్రోమోజోములు ఉన్నాయి. ఈ విధంగా క్షయకణ విభజనలో ఏకస్థితిక కణాలు 4 ఏర్పడతాయి. చూడండి, ఈ కణాల నుంచి శుక్ర కణాలు, అండాలు ఏర్పడటం గమనించారు. అంటే మానవుల్లో 46 క్రోమోజోములు ఉంటే ఈ 46 క్రోమోజోముల్లో శుక్ర కణంలో కానీ అండంలో కానీ 23 క్రోమోజోములు